ఓపెన్ టాక్ విత్ ముంజేటి. మన ముందు ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, ఏపీ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో దగ్గరుండి అబ్జర్వ్ చేసిన మేధావి భోగాది వెంకట్రాయరెడ్డి గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు మనం చర్చిద్దాం ఈరోజు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మీరు తెలంగాణ ఉద్యమం కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా విడిపోవద్దని ఉద్యమం చేస్తున్న రోజుల్లో ఎక్కువ మంది ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి బాగా దూరం హైదరాబాద్ అయినా సరే దాన్ని కావాలన్నారు. లేదు, హైదరాబాద్ రాజధాని కాకపోతే విశాఖపట్నం రాజధాని అవుతుందని ఒక రూమర్స్ వచ్చినా సరే మా విశాఖపట్నం వద్దు, హైదరాబాదే కావాలి అనుకొని అంత గట్టిగా ఉన్న ఆ ప్రాంత ప్రజలకి సాటిస్ఫై చేయడానికి ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు మీకు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇస్తానని ప్రామిస్ చేశారు. ఆ దిశగా ఆయన శంకుస్థాపన చేశారు. ఆ దిశగా దాన్ని చాలా క్విక్గా స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ముగింపు తీసుకొచ్చింది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఆయనే ఇచ్చారు. వాళ్ళ పార్టీ నుంచి పోసపాడి గారిని ఇచ్చారు, మొన్నేమో రామ్మోహన్ గారు. వీళ్ళిద్దరూ యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం మీద ఎయిర్పోర్ట్ని రెడీ చేసేసారండి. అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుందండి. మీరు ఈ మధ్య వినే ఉంటారు, నేనే శంకుస్థాపన చేశానని ఇద్దరు ముఖ్యమంత్రులు అంటున్నారు. ప్రజలేమో మళ్ళీ గందరగోళంలో పడ్డారు. నిజంగా చంద్రబాబు నాయుడు ఆయన ఉండగా దీన్ని శంకుస్థాపన చేశారా, లేదు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారా, ఎవరు శంకుస్థాపన చేశారో, ఎవరు అభివృద్ధి చేశారన్నది మళ్ళీ గందరగోళంలో పడింది. మీకున్న రాజకీయ అనుభవంతో కానీ, మీరు ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో కానీ ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? మీరు క్రెడిట్ ఎవరికి ఇస్తారనేది ప్రజలకు అనవసరం. అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా, చంద్రబాబు గారు కట్టారా, ప్రజలకు అనవసరం. విమానాలు ఎక్కటానికి అవి ఆగుతున్నాయా లేదా, అదే ప్రజలకు కావాల్సింది. ఇక్కడ క్రెడిట్ గురించి, క్రెడిట్ పలానాయనకి వస్తుందని చెప్పి 1 కిలో వంకాయలు వస్తాయా క్రెడిట్కి? ఏమీ రావు. అది ఒక మానసికమైన ఫీలింగ్, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జగన్ గారు ఒక రాజకీయ నాయకుడు, ఆయనకి ఎంతసేపు క్రెడిట్ కావాలి. ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు డిస్క్రెడిట్ కావాలి. జగన్ గారికి కావాల్సిన ఏంటి? క్రెడిట్ తన ఖాతాలో పడాలి. డిస్క్రెడిట్ ఏమన్నా ఉంటే చంద్రబాబు ఖాతాలో పడాలి. తను చేసిన వాటిని చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నారు అనే ప్రచారం కావాలి. బేసికల్గా భోగాపురం కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో కానీ చంద్రబాబుని ఆయన నిందిస్తున్నారు గట్టిగా జగన్ గారు. నిజానికి దాంట్లో వాస్తవాలు ఏమీ లేవనే సంగతి ఆయనకి తెలుసు. ఆయన చిన్నపిల్లడు కాదు కదా, చిన్నవాడు కాదు కదా. మన ఆత్మకి మనం ఏం చేస్తున్నామో తెలుస్తుందిగా. మంచి పని చేస్తున్నామా, చెడ్డ పని చేస్తున్నామా అనేది మన బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, పక్క వాళ్ళతో మనం మాట్లాడకపోవచ్చు, కానీ మన ఆత్మకి మనకు తెలుసు కదా. పైగా ఆయన అన్నారు ల్యాండ్స్ ఇవ్వద్దని. భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఇస్తే మీరేమి ల్యాండ్స్ ఇవ్వకండి అన్నారు. 20 కిలోమీటర్ల దూరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండగా మరొక ఎయిర్పోర్ట్ ఎందుకన్నా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు అనేదే పాయింట్ తప్ప క్రెడిట్ ఎవరిది అనేది కాదు పాయింట్. ఓకే. జనం అంతా ఏమంటున్నారంటే, విశ్లేషకులు కానీ లేకపోతే మీడియాలో జగన్ గారు నచ్చని మీడియా కానీ, జగన్ గారు గెట్టని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి కదా మనకి. ఈయన అబద్ధాలు ఆడుతున్నారు జగన్ గారు అని గట్టిగా చెప్తున్నారు. అయితే అబద్ధాలు జగన్ గారు ఒక్కళ్ళే ఆడటం లేదు. రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి అబద్ధాలు ఆడతాడు. అది రాజకీయ అవసరం. మనమే నిద్ర లెగిస్తే రోజుకి ఒక మినిమం 100 అబద్ధాలు ఆడకపోతే మనకి చీకటి పడదు. అబద్ధాలు అనేవి కొంతమంది సరదాగా ఆడతారు, కొంతమంది స్వలాభం కోసం ఆడతారు,
కొంతమంది ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఆడతారు. ఏ కారణం వల్లైనా అబద్ధం అనేది లేకుండా మనిషి అనేవాళ్ళు లేడు. బేసికల్గా మీరు జగన్ గారు కాసిన ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారు, ఇంకొక ఆయన కొద్దిగా తక్కువ అబద్ధాలు ఆడుతున్నారని కంపారిజన్ చేసుకోవచ్చు. కానీ పలానా మనిషి అబద్ధాలు ఆడటం లేదు, పలానా నాయకుడు అని ఒక పేరు చెప్పండి మీరు, వీళ్ళ ఉద్యమం చూస్తా నేను. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, అందరు నాయకులు ఎట్లా అబద్ధం ఆడుతున్నారని మీరు చెప్పగలరండి అని మీరు అడిగితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయి? 175 ఉన్నాయి. 175లోనూ 2 పార్టీల తరఫున ఎంతమంది పోటీ చేస్తారు? 350 మంది పోటీ చేస్తారు. అందరు పెద్ద చిన్న అన్ని తుక్కు ధూళి కలిపి మొత్తం మీద 350. ఎన్నికల సంఘం ఏం చెప్పింది అంటే, నాయన మీ ఎన్నికల ఖర్చు 50 లక్షలు మించడానికి లేదు అని చెప్పింది. ఎన్నికల కమిషనర్లని అంటే అబ్జర్వర్స్ని, సూపర్వైజర్ని, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఖర్చు పెడుతున్నారు లేదని విజిలెన్స్ కూడా పెడుతుంది. IRS పాస్ అయిన వాళ్ళని, ఆడిటింగ్ చేసేవాళ్ళని, ఇంతమందిని ప్రతి నియోజకవర్గానికి పెడతారు. ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా, ఏ పార్టీ వాడైనా 50 లక్షలకు పరిమితం అయ్యి ఖర్చు చేస్తున్నారా? ఇంకా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? నామినేషన్ వేసిన రోజు 50 లక్షలు ఖర్చు పెడతారు. చెప్తున్నా, 50 లక్షల లోపైతే ఖర్చు చేయట్లేదు కదా. 5 కోట్లతో బయటపడేవాళ్ళు ఒకళ్ళు, 10 కోట్లతో బయటపడేవాళ్ళు, 20 కోట్లతో బయటపడేవాళ్ళు, 1-2 నియోజకవర్గాల్లో 70-80 కోట్లు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారని వార్తలు వచ్చినాయి. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వీళ్ళు అఫిడవిట్లు దాఖలు చేయాలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఎవరన్నా నేను 30 కోట్లు ఖర్చు పెట్టాను, 40 కోట్లు ఖర్చు పెట్టాను, లేదు 5 కోట్లు ఖర్చు పెట్టానని అఫిడవిట్ దాఖలు చేస్తున్నారా? 49,40,000 49,50,000 కొద్ది గ్యాప్ పట్టి పెట్టుకొని అఫిడవిట్లు దాఖలు చేస్తాం. అఫిడవిట్లు అన్నీ అబద్ధాలేనా? అంటే 350 మంది అబద్ధాలు ఆడినట్టేనా? వాళ్ళు అసలు నీతులు చెప్పడానికి వాళ్ళకున్న హక్కు ఏంటి? ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛంగా ఉండాలి కదా. మిమ్మల్ని నేను అబద్ధాలు ఆడబోకవయ్యా అని మీకు చెప్పాలి అంటే నేను ఆడకుండా ఉండాలి కదా. నేను ఆన్ రికార్డు అబద్ధాలు ఆడుతూ ఏ నియోజకవర్గంలో అయినా మా ఎమ్మెల్యే క్యాండిడేటు గెలిచినోడు కానీ ఓడినోడు కానీ 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఏ నియోజకవర్గంలో అయినా చెప్పించగలరా? ఇక్కడ టాపిక్ ఏంటంటే సార్, ఎన్నికల ఖర్చులు మనం దాచిపెడతాం, లేదు మీ ఖర్చు అతను ఖర్చు పెడతారు, ఇంకోరు ఖర్చు పెడతారు, దాచిపెడతాం. అభివృద్ధిని ఎలా దాచిపెడతాం? ఏ పార్టీ హయాంలో, ఏ గవర్నమెంట్ హయాంలో అభివృద్ధి జరిగింది అన్నది కంటికి కనిపించే వాస్తవం. అభివృద్ధి అనేది ఒక నోషన్, ఒక భావన, మానసికమైన భావనే తప్ప అభివృద్ధి అనేది అసలు అభివృద్ధి కాదు. అది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కట్టడం, ఆ కట్టడం నిర్మాణాలు అనేది ఎవరి హయాంలో జరిగిందన్నది. నేనేం చెప్తానంటే, ఆయన రాజకీయ నాయకుడు ఎవరు? జగన్. తన రాజకీయం కోసం అబద్ధాలు 100 ఆడతాడు, 100 కాకపోతే 125 ఆడతాడు. మీరు అది పట్టుకుని ఎలాడాల్సిన పని లేదు అని నేను చెప్పాను. కరెక్టే, కానీ రాజకీయ లబ్ధి రానప్పుడు అబద్ధాడడం దండక కదా. వస్తుందో ఇప్పుడు ఆయనకి రాజకీయ లబ్ధి రాదని మనం అనుకుంటున్నాం, వస్తుంది అని ఆయన అనుకుంటున్నాడు. ఆయనకు ఒక ప్రచార పత్రిక ఉంది, ఒక బ్యాండ్ మేళం ఉంది. ఆ బ్యాండ్ మేళంలో వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. కొట్టుకునేవాడు వాళ్ళకి మీకు వచ్చిన నష్టం ఏంటి, నాకు వచ్చిన నష్టం ఏంటి ప్రజలకు తెలుసు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఏ రకంగా సాక్షాత్కారం అయిందో ప్రజలకు తెలుసు. నువ్వు డప్పు కొట్టుకుంటే జనం నమ్మరు కదా. అయితే ఏంటంటే నీ మానసిక బలహీనత వల్ల ఇది నేనే కట్టించాను, అది నేనే కట్టించాను, హిమాలయ పర్వతాలను నేనే ఏర్పాటు చేశాను, గంగా నదిని నేనే చెప్పి శివుడిని అడిగి తీసుకొచ్చాను అని చెప్పుకుంటారు వాళ్ళు. భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానని చెప్పుకోవడం వలన రేపు మళ్ళీ అధికారంలో ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం క్యాపిటల్ సిటీగా పెట్టాలనుకుంటున్నప్పుడు అందుకు ముందుగానే ఆయన నేనే కట్టని చెప్పుకుంటున్నారా? విశాఖపట్నం క్యాపిటల్ సిటీగా పెడతాం, ఇంకొక ఊరిని క్యాపిటల్ సిటీగా పెడతాం, ఇవన్నీ కూడా జరిగే పనులు కావు సార్. మనం సమాజంలో ఉంటున్నాం. సమాజం అంటే కొన్ని చట్టాలు, సంప్రదాయాలు, నిబంధనలు, చెక్స్ అండ్ కౌంటర్ చెక్స్ ఉంటాయి. నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే
అనేక ఫోర్సెస్ పనిచేస్తుంటాయి ప్రతి ఇష్యూకినే. ఇప్పుడు ఇక్కడ అమరావతిని మూసేయాలనుకున్నారు, రైతులకి ఇవ్వకూడదు అనుకున్నారు. హైకోర్టు కానీ ఇతర కోర్టులు కానీ అలౌ చేసినాయా? కాలుకేస్తే ఏలికి, ఏలికేస్తే కాలుకి వేసినాయి కదా. హీ కుడ్ నాట్ డైవర్ట్. ఇప్పుడు సెక్రటేరియట్ని వెలగపూడి నుంచి ఇంకెక్కడికైనా మార్చగలిగారా 5 ఏళ్లలో? హైకోర్టు భవనాన్ని అక్కడి నుంచి, ఆ ఊరి నుంచి ఇంకెక్కడికైనా మార్చగలిగారా? విశాఖపట్నం కానీ, కర్నూలు కానీ, ఇంకో చోట. ఏంటంటే మనిషికి దొగ్ధ ఉంటుంది ఏదో చేసేయాలని. ఈ డెమోక్రాటిక్ సెటప్లో ఏమీ చేయలేదు. సో ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే స్వలాభం కోసం ఇచ్చే పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ తీసుకోండి తప్ప, ఆయన అబద్ధాలు ఆడాడు, మనం ఆడతాం, ఏం మొహమాటం ఏమీ లేదు. ప్రతి నిమిషం ప్రతి అడుగులోనూ మనిషి అనేవాడు అబద్ధం ఆడతాడు. జగన్ ఒక్కడే ఆటలా. ఇందాక రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి అన్నారు, ఏంటి అందులో అబద్ధం ఏం చెప్పండి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది ఆయనే. ఎన్జిటి వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు ఎవరో ఆపని చెప్తే ఆపింది. ఆపనందుకు ఫైన్ వేస్తే కూడా కట్టింది ఆయనే. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ఏదో ఆపిచ్చాడని ప్రచారం చేసుకుంటున్నాను. ఆ ప్రచారం చేసుకోవటం వల్ల ఏ ఒక్కరూ నమ్ముతారని నేను అనుకోను. మనం అబద్ధాలు చెప్పినట్టు ఉండాలి కానీ గోడ కట్టినట్టు ఉండాలన్నారు పెద్దలు. అది కదా. ఈ గోడలు కాకుండా రాళ్ళు తీసుకొచ్చి గుట్లుగా పోసి అబద్ధాలు ఆడితే ఇట్ మేక్స్ నో సెన్స్. అవునండి. తెలుగుదేశం నాయకులు చూడండి, అబద్ధం ఆడితే ఎంత నైస్గా ఉంటుందో, చక్కగా గోడ కట్టినట్టుగా ఉంటుంది. ఇద్దరు అబద్ధాలు ఆడుతుంటారు. ఆ టాలెంట్ జగన్కి లేదు. అంటే అతికినట్టు అబద్ధాలు చెప్పాలి అనే టాలెంట్ లేదు. ఇది ఒక మూర్ఖపు ప్రపంచం కాబట్టి బుల్డోజర్ లాగా ఏ పడితే అది అబద్ధాలు చెప్పేస్తారు. కానీ ఆయన నాగ్గా, నైస్గా, స్మూత్గా అబద్ధాలు చెప్దామనే టాక్టిక్ ఆయన దగ్గర లేదు. అందువల్ల మనం ఆయన అబద్ధాలు చెప్పినట్టు కనపడుతున్నాడు, కానీ అందరం అబద్ధాలు చెప్పేవాళ్ళమే. యూనిట్ వర్రి. ఒక అదృష్టం ఏంటంటే, ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టం ఏంటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విషయంలో అటు వైకాపా కానీ ఇటు తెలుగుదేశం కానీ నేను వస్తే మార్చేస్తాను, అక్కడి నుంచి వదిలేసి మళ్ళీ పాత ప్లేస్ తీసుకెళ్తారన్న వివాదం లేకుండా ఎవరు వచ్చినా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా భోగాపురం ఉంటుంది అన్నది మాత్రం ఖాయమైంది. ఇది ఆ ప్రాంత ప్రజల అదృష్టం అనుకోవాలి. నమస్తే అండి. నమస్తే.